చిరునవ్వు వెనక ప్రేమ. ఒక చిన్న గ్రామంలో నివసించే అభి, ఆ ఊరిలో మంచి వ్యక్తిగా పేరొందిన యువకుడు. అందరితో సహృదయంగా ఉండే అతని చిరునవ్వే ప్రత్యేకం. అదే ఊరిలో నివసించే అన్విత, ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఆమె తీరు గంభీరంగా, కానీ మధురంగా ఉంటుంది. ఒక రోజు అభి పాఠశాల దగ్గరగా ఉన్న చిన్న బుక్స్టాల్కి వెళ్ళినప్పుడు అన్వితని మొదటిసారి చూశాడు. ఆమె పిల్లలతో మాట్లాడుతున్న తీరు, మాటల్లో గల మాధుర్యం అతని హృదయాన్ని తాకింది. అప్పటి నుంచి రోజూ ఆమె చూసే సమయానికి అక్కడికి వచ్చే వాడయ్యాడు. అన్వితకి అభి మీద ఆసక్తి ఉన్నప్పటికీ, తన బాధ్యతల కారణంగా ఎప్పుడూ దూరంగా ఉండేది. కాని అభి మాత్రం ఓర్పుగా ఎదురు చూశాడు. మాటల కంటే మరింత గొప్పది తానిచ్చే గౌరవం, మమకారం అని తెలుసు. ఒక రోజు పాఠశాలలో పిల్లల కోసం జరిగే కార్యక్రమానికి అతను సహాయం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో అన్విత అతనితో నేరుగా మాట్లాడింది. ఎందుకు నన్ను ప్రతిరోజూ చూస్తూ చిరునవ్వుతో వెళ్ళిపోతున్నావు? అభి నవ్వుతూ, గంభీరంగా సమాధానమిచ్చాడు. ప్రతిరోజూ నీ ముఖంలో పిల్లల కోసం చూసే ప్రేమను చూస్తూ నేను ప్రేమించాను. నిన్ను కాదు, నీ గుండెను. ఆ మాటలు అన్విత గుండెను కదిలించాయి. అప్పుడు మొదలైన మాటలు, విడిపోలేని అనుబంధంగా మారాయి. ఇద్దరూ కలిసి ఊరిలో చిన్న చిన్న మార్పులు చేస్తూ, ప్రేమను ప్రతి చిన్న సంభాషణలో నింపుకుంటూ ముందుకెళ్లారు.